నిర్ణయం ఇది అనర్థదాయకమైన నిర్ణయం అని చెప్పడానికి ఏమీ లేదు. అంటే కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చారు కదా, భూ ఆక్రమణ ఎంటర్ చేశారు అంతే. తర్వాత తీర్మానం అయ్యేటప్పటికి ఇంకా టైం పడుతుంది. 22 దాకా ఉంది కదా, చివరిలో చేస్తారు అన్ని ఆమోదం పొందుతాయి కదా. భూ సంస్కరణలు ఇవన్నీ కామన్ 14 ఏళ్ళకి జైలు శిక్షలు మెయిన్ అవన్నీ దాన్ని ఏమంటామంటే మనం శాఖాపరమైన సహజ సిద్ధమైన వ్యవహారాలు. అందులో ప్రత్యేకించి చెప్పుకోవడానికి లేదు, అలాగని చెప్పుకోకుండా ఉండడానికి లేదు. నెక్స్ట్ జరిగే బడ్జెట్ సమావేశాలకి ఇవన్నీ వచ్చేస్తాయనా వీళ్ళ ఉద్దేశం? ఇప్పుడు నడుస్తూనే ఉంటది. బడ్జెట్ లో మనం బాధ్యతాయుత తత్వం ఎప్పుడో చచ్చిపోయింది. అసెంబ్లీనే మనం ఒక సిస్టమేటిక్ గా వెళ్ళట్లేదు. మంచి చెడు అనేది విశ్లేషించుకునేటటువంటి పరిస్థితుల్లో ఏం లేవు. రాజకీయ ఉపన్యాసాల వేదికలు అవుతున్నాయి తప్పించి వాస్తవానికి దగ్గరలో అయితే లేవు. వీళ్ళు చెప్పుకోవడానికి 3 నెలలు అన్నా క్యాంటీన్, ఇప్పుడు మొన్న ప్రవేశపెట్టిన గ్యాస్కి సంబంధించి ఇవే కొన్ని కీలకం. పింఛన్ అంటే ముందే ఇచ్చేశారు, కానీ చాలామంది ఎదురు చూస్తున్నది మహిళా శక్తి. ఇప్పటికీ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ ఎత్తి చూపిస్తున్నది నీకు 1500 నీకు 1500 ఇవి. అవి అమలు చేసే విషయంలో ఇంకా అంటే టైం తీసుకున్నట్టుగా కనిపిస్తోందా? లేదంటే మొన్న ఆయన అన్నారు పార్థసారథి గారు, మహిళలకు సంబంధించి కేటాయించిన దాంట్లోంచి వస్తాయి ఆ 2 పథకాలు రేపు మాపు అమలు చేస్తాం, ఆ ఉచిత బస్సును ఆ 2 అనేది. ఈ బడ్జెట్ సరిపోద్దా? అదే ఆయన అభిప్రాయం అనే చెప్పారు. ప్రభుత్వం ఏం చేస్తానే చూస్తాం అంటే వివరంగా అయితే ప్రభుత్వం చెప్పలేదు, పయ్యావుల కేశవ్ గారు కానీ ఎవరు చెప్పలేదు, వీళ్ళు అనుకోవడమే. అదే కదా. కాబట్టి అది చెప్పేదలుచుకుంటే అంత పెద్దదనేటట్టు అయితే